ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా రైస్ రెసిపీస్ ట్రై చేయండి. స్పైసీనెస్తో టేస్ట్ చాలా బాగుంటాయి. లంచ్ బాక్సెస్లోకి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం శనగపప్పు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, కొన్ని ధనియాలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ కారం వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక కడాయిలో ఆయిల్, అలాగే ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, తురుముకున్న 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పొడిగా ఉడికించుకున్న బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంత సింపుల్ రెసిపీ చూపించినందుకు మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.